హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి చాలామంది వీఆర్ఓ జాబ్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారండి. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోస్కి కూడా వీఆర్ఓ గురించి అప్డేట్ ఇవ్వండి, వీఆర్ఓ గురించి అప్డేట్ ఇవ్వండి అంటున్నారు. సో వీఆర్ఓ గురించి మనకి ఆల్రెడీ నేను వాటి యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది నేను ఇంతకు ముందు వీడియోస్లో క్లియర్గా చూపించానండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అలాగే ఈ వీఆర్ఓ జాబ్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బుక్స్ గురించి కూడా అడుగుతున్నారండి. ఆ బుక్స్ అనేది నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసేయండి. సో ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేసి మోడల్ పేపర్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. చాలా మంది మోడల్ పేపర్స్ అడిగారు కదా, ఈ రోజు నుంచి మోడల్ పేపర్ అయితే స్టార్ట్ చేస్తాను. మరి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటనేది చూసేద్దాం క్లారిటీగా. అంతకన్నా ముందు ఒకసారి సిలబస్ ప్యాటర్న్ చూసేయండి. ముందుగా విఆర్ఓ కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇందులో మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. పార్ట్ ఏ, పార్ట్ బి అండి. అందులో పార్ట్ ఏలో సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. సో దీనికి సంబంధించిన బుక్స్ కింద ట్యాగ్ చేస్తాను. సో ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ అనమాట. టోటల్ మార్క్స్ 50 అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. ఇలా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. అలాగే ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అనమాట. ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు మోడల్ పేపర్ అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ముందుగా మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ టైం కూడా ప్లే అవుతుందండి పక్కన. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. అలాగే ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. మనకి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, అలాగే 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. సిబిటీ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మనకి మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కన టైంని మాత్రం చూడొద్దు, మీరు కంటిన్యూగా ఆన్సర్స్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. సో అమరావతి అని అందరికీ తెలిసిందే కదా. ఆప్షన్ పై క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. బిఫోర్ హైదరాబాద్ వాజ్ మేడ్ క్యాపిటల్ ఇన్ 1956 విచ్ సిటీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ ఇస్ కర్నూలు అనమాట. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి వరంగల్ ఇచ్చారు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్నూలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎన్లైట్మెంట్ ఫిలాసఫీ? అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చేసారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 అనమాట. వోల్టైర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ ఇజ్రాయెల్ ఇన్ లేట్ ఫిబ్రవరి 2026 టు ఎలివేట్ బయలాటరల్ టైస్? అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా అనమాట, నరేంద్ర మోదీ. సో ఆప్షన్స్ ఇచ్చేసరికి కెనడా, ఇండియా, జర్మనీ, యూకే ఇచ్చేసారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇండియా అనమాట. ఇలా మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ సెక్షన్ లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విండ్స్ అండ్ ఎయిర్ కరెంట్స్ డిఫర్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ దట్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. విండ్స్ ఆర్ హారిజంటల్ మూవ్మెంట్స్ ఆఫ్ ఎయిర్ వైల్ ఎయిర్ కరెంట్స్ ఆర్ ద వెర్టికల్ మూవ్మెంట్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇస్ ద లార్జెస్ట్ మ్యాంగో మార్కెట్ ఇన్ ఏపీ? ఆంధ్రప్రదేశ్ లో లార్జెస్ట్ మ్యాంగో మార్కెట్ ఏది అని అడుగుతున్నారండి. సో లార్జెస్ట్ మ్యాంగో మార్కెట్ వచ్చేసరికి మన ఏపీలో గుంటూరు అనమాట. గుంటూరులో లార్జెస్ట్ మ్యాంగో మార్కెట్ అయితే ఉందండి. ఇక్కడ మనకి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని అయితే ఇచ్చేసారనమాట ఆప్షన్స్. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ అండి, అంటే గుంటూరు ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ద కోరమండల్ కోస్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ ఈస్ సౌత్రన్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ మనకి నార్థరన్, సౌత్రన్, ఈస్టర్న్, వెస్టర్న్ ఇచ్చేసారు. ద కోరమండల్ కోస్ట్ అనేది సౌత్రన్లో ఉందన్నమాట. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. జస్ట్ మీరు క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టారు అని డౌట్ వస్తే అక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ అని పక్కన ఒక చిన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జస్ట్ మీరు దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అంటే ఇప్పుడు 7th క్వశ్చన్ చూస్తున్నాం కదా, 6th క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ప్రీవియస్ క్వశ్చన్ చూడాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనం 8th క్వశ్చన్ చూడాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. హూ సెడ్ ఇండియా వాజ్ ఏ ప్యారెట్ అంటూ ఇట్ సెల్ఫ్? అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అండి. రిచ్ కుష్రా అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫార్మ్డ్? సో ఏ ఇయర్ అనేది చెప్పాలన్నమాట. 1946లో మనకి ఈ అసెంబ్లీ అయితే జరిగిందండి.
నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 49.67 మిలియన్ అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4 అనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. విచ్ ఈవెంట్ ఈస్ షెడ్యూల్ ఫర్ ఇనాగ్రేషన్ బై పిఎం నరేంద్ర మోదీ మార్చ్ 2026 ఇన్ ఉత్తరప్రదేశ్? సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. నెక్స్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ద తిరుమల వెంకటేశ్వర టెంపుల్ ఇస్ లొకేటెడ్? సో ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, చిత్తూరు అనమాట. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. ద యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ లాంచ్డ్ 20 నిర్భయ బసెస్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఆర్ఎస్టీసీ దట్ ఆర్ ఫిట్టెడ్ విత్ మల్టిపుల్ సేఫ్టీ మెజర్స్ టు బెటర్ ప్రొటెక్ట్ విచ్ ప్యాసెంజర్స్. అది ఎవరికంటే ఉమెన్కి అనమాట. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. యోజన ఏ వీక్లీ జర్నల్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 2 అండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఎండ్? 1945లో ఎండ్ అయింది అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ బై ఇండియా ఈజ్ అంటే ఎంత పర్సంటేజ్ ఎర్త్ సర్ఫేస్ కవర్ చేయడానికి పడుతుంది అంటే 2.4% అనమాట. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా చూద్దాం. ఇందులో ఏది తప్ప ఆన్సర్ పెట్టినా మీరు కరెక్ట్ పెట్టిన ఒక్క ఆన్సర్ లో 0.25 మార్క్స్ తగ్గిపోతాయండి. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అందుకే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. విఆర్ఓకి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు, కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అండి. అండ్ నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఈ క్వశ్చన్ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆర్మకొండ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ క్యాష్యూ నట్ మార్కెట్ ఇన్ ఏపీ? ఏపీలో క్యాష్యూ నట్ మార్కెట్ అంటే లార్జెస్ట్ క్యాష్యూ నట్ మార్కెట్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉందన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప అని ఇచ్చేసారు. సో ఆన్సర్ ఇస్ శ్రీకాకుళం అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద రాయలసీమ రీజియన్? సో అది వచ్చేసరికి విశాఖపట్నం అండి. ఇక్కడ అనంతపూర్, కర్నూలు, కడప అని ఇచ్చేసారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశాఖపట్నం అనమాట. అండ్ నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 13 డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇక్కడతో మనకి విఆర్ఓకి సంబంధించిన 20 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇందులో మొత్తం కూడా మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో జస్ట్ 20 క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ మీకు కావాలి అంటే కనుక పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువగా వస్తే కనుక నేను నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ విఆర్ఓ జాబ్స్ కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో, ఎంతమందికి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలో అనేది తెలుస్తుంది కదా. సో వాళ్ళ బట్టి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఎవరికైతే కావాలి అనుకుంటే కనుక ఒక చిన్న కామెంట్ చేసేయండి పార్ట్ 2 అని. అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే వీటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అలాగే మనకి ఇంకా ఈ విఆర్ఓ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇంకా రాలేదన్నమాట. త్వరలో రాబోతుందండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. సాలోపులో మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.